తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో శుభశ్రీ అలానే గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరు జోడీ కూడా చాలా బాగుండేది అనమాట. సో గౌతమ్ కృష్ణ అయితే పదే పదే శుభశ్రీతో కామెడీ చేస్తూ ఫన్ చేస్తూ కొంతవరకు ఫ్లర్టింగ్ కూడా ట్రై చేశారనమాట. కానీ అప్పట్లో శుభశ్రీ అది గమనించి అవంతా నేను చేయను, నేను కొంచెం దూరంగా ఉంటానని చెప్పి కొంతవరకు దూరంగా ఉండేది. దాని తర్వాత శుభశ్రీ ముందుగా ఎలిమినేషన్ అయిపోయింది. కానీ గౌతమ్ కృష్ణ మాత్రం రాను మంచిగా గేమ్స్ ఆడుతూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారన్నమాట బిగ్ బాస్ సీజన్ 7లో. సో ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 7 కంప్లీట్ అయిపోయిన తర్వాత శుభశ్రీ అయితే ఈ ఫిబ్రవరి 14న అయితే కొంతవరకు గౌతమ్ కృష్ణతో అయితే మాత్రం తనైతే ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా అలానే ఒక చిన్న వీడియో లాగా తన ఇన్స్టాగ్రామ్లోనూ అట్ ది సేమ్ టైం యూట్యూబ్లో కూడా అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిందనమాట. అందులో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని జర్నీస్ చూసుకుంటూ దాని తర్వాత ఫిబ్రవరి 14న హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటూ కేక్ కట్ చేసుకుంటూ నీ ఎక్స్ లవర్కి నువ్వు ఏ విధంగా ప్రపోజ్ చేసావో, దాని తర్వాత నువ్వు మీ యొక్క ఎక్స్కి అలా నీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చాయి, ఎందుకు విడిపోయారు, ఫ్యూచర్లో నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నువ్వు కోరుకుంటున్నావు అని ఇవన్నీ కూడా క్వశ్చన్స్ జరిగిందనమాట శుభశ్రీ. వీటన్నిటికీ కూడా మంచిగా ఆన్సర్ చేస్తూ మన గౌతమ్ కృష్ణ అయితే దాని తర్వాత తనని ఎవరైతే శుభశ్రీ ఉన్నారో తనని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకొని నాకు నువ్వు ప్రపోజ్ చేసి రింగ్ తొడగాలి అని శుభశ్రీ చెప్పినప్పుడు వెంటనే తను యాక్సెప్ట్ చేసి తను శుభశ్రీకి ప్రపోజ్ చేసి తన హ్యాండ్కి అయితే రింగ్ తొడగాలన్నమాట. సో ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిందనమాట. ఇంకొకటి ఏంటంటే శుభశ్రీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు గౌతమ్ కృష్ణతో కొంతవరకు కాదు 0.00% కూడా కొంతవరకు అస్సలు ఏమి కూడా తనైతే పెద్దగా పట్టించుకోలేదు. కానీ గౌతమ్ కృష్ణ మాత్రం పదే పదే శుభశ్రీ వెనకాల అలానే శుభశ్రీ వెనకాల తిరిగేవాడు అనమాట. సో ఆల్రెడీ మనకు బిగ్ బాస్ హౌస్లో చెప్పాడనమాట, ఈ ప్రజెంట్ నేను చాలా సింగిల్గా ఉన్నాను, ఎవరైనా సరే లేడీస్ నాతో నన్ను లవ్ చేయొచ్చు అనే విధంగా చిన్న హింట్ కూడా ఇచ్చారనమాట. కానీ ఎక్కడో ఒక చిన్న సాఫ్ట్ కార్న్ అయితే ఉంది శుభశ్రీ అంటే తనకు ఇష్టం అనేసి. ఈ ఫిబ్రవరి 14న ఆ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా నిజంగానే వాళ్ళు ప్రేమించుకుంటున్నారు లేకపోతే సంథింగ్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య అని రాస్తున్నారు. సో అదేం లేదు ఫ్రెండ్స్, శుభశ్రీ చెప్తుందనమాట, నన్ను నాలో మీ యొక్క ఎక్స్ లవర్ని ఊహించుకొని ప్రపోజ్ చేయాలి అని శుభశ్రీ చెప్పినప్పుడు తన మాట గౌరవం ఇచ్చి ఈ విధంగా సింపుల్గా యాక్ట్ చేశారు తప్ప ఇదంతా రియల్ అయితే కాదు. ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ సూపర్ జోడి చాలా బాగుంది, ఇది రియల్ లైఫ్లో కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ మీద తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.